అభిప్రాయాలు అనేది వింటాను, లెట్స్ అనలైజ్ థింగ్స్. కాకపోతే నేను అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదు, నాకంటూ కొన్ని అభిప్రాయాలని, నా పర్సనల్ అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఫ్యాక్ట్స్ మాట్లాడతాను. ఏం జరిగింది అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. వీఆర్ ట్రయింగ్ టు డిగ్, లెట్స్ ఫైండ్ అవుట్ ఏం జరిగింది అనేది మీకు చెప్తాం మేము తొందరలో. అక్కడ ఏం జరిగింది అసలు నిజంగా చాలామంది ఇది కుట్రకోణం అంటున్నారు కాబట్టి ఇది కుట్రకోణమా కాదా అనేది తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. వి విల్ ఫైండ్ అవుట్ ఖచ్చితంగా, వి విల్ లెట్ యు నో. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఈ సినిమా విషయంలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనే అప్డేట్స్ కూడా మేము ఇస్తాం తప్పకుండా, ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తాం. విక్రమ్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. విక్రమ్ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నమస్తే. నమస్తే సార్. నమస్తే విక్రమ్, చెప్పండి, మాట్లాడండి సార్. ఇది సినిమా ఇవాళ కాకపోతే రేపు రిలీజ్ అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. ఏ రిలీజ్ అవుతుంది కొంపలు ఊడిపోయి ఏముండదు సార్. ఇవాళ ఆ పైసలు సినిమా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకు వాళ్ళు ఎంతో కొంత పైసలు వస్తాయి కదా, మళ్ళీ ఇస్తారు కదా. ఇవ్వకపోతే ముచ్చట మాట్లాడరు కానీ ఆంధ్రప్రదేశ్ రోగం వస్తుందట ట్రంప్ టైం గురించి మాట్లాడదు సార్. ఎట్లా అండి, ఎందుకు అట్టా అండి, ఏమైతుంది కానీ మాట్లాడుంది. ఈ విమానాలు రద్దు అయినట్టు దాని గురించి మాట్లాడుంది. పోయినట్టు బాలకృష్ణ సినిమా వస్తలేదు, వస్తే సార్ ఇవాళ అప్పుడు నేను కూడా సినిమా చూస్తా, బాలకృష్ణ సినిమా చూస్తా, నాగార్జున సినిమా చూస్తా, చిరంజీవి సినిమా చూస్తా. విక్రమ్ ఇవాళ కాకపోతే రేపు వస్తా సార్. వస్తుంది ఎందుకు సార్ ఇంత పరిశ్రమ చేస్తుంది జనాలు? అంటే విక్రమ్ ఇక్కడ ఒక విషయం గమనించండి, మేబీ మీరు టికెట్ కొనలేదేమో, మేబీ మీరు అభిమానులు కాదేమో. మీరు అడిగారు కదా, నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ షో చేయడం మొదలు పెట్టిన తర్వాత ఒక 50 మంది కాల్స్ చేశారు, ఒక 500-600 మంది. విక్రమ్ లెట్ మీ ఫినిష్. పనికి పోయి సాయంత్రం ఇంటికి వచ్చుకుంటారు, భార్య బట్టలు ఉంటుంది తెలుస్తా సార్ సమస్య. హైదరాబాద్ నుండి జాబ్ చేసుకుంటా టికెట్లు బుక్ చేసినా ఆ టికెట్లు వస్తలేవు, సినిమా వస్తుంది కదా, మనకి ఏం తెలుసా బాధలు? నాకు అర్థం కాలేదు మీరు అన్నది. సరే మీరు అడిగారు కదా, ఇంకా సమస్యలు ఉన్నాయి కదా అంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే ఇది సమస్యగా మీకు ఎందుకు కనిపించడం లేదు? బాలకృష్ణ అభిమానులు బాధపడుతుంటే అది సమస్య కాదా? వాళ్ళ డబ్బులు అక్కడ ఇరుక్కుపోతే అది సమస్య కాదా? 200 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన సినిమా అక్కడ ఆగిపోతే అది సమస్య కాదా? థియేటర్ లోపలికి వెళ్ళి పనులన్నీ మానుకొని 100 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి అంతా ఏదో పెద్ద పండగలాగా వెళ్ళి అంత ఖర్చు పెట్టి అంత ఎఫర్ట్ పెట్టి థియేటర్ లో కూర్చొని సినిమా కనబడుతుంది అనుకున్న సమయంలో సినిమా ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంతెంత బాధపడుతున్నారు అంటే నేను అనేది ఏంటంటే మీకు మేబీ అభిమానం ఉండకపోయి ఉండొచ్చేమో, మీకు మేబీ పర్సనల్ అదే నేను అనేది. సినిమాలు చూసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ తెలుగు పీపుల్, ఇట్స్ అన్ ఎమోషన్. వీ కెన్ సీ ఇప్పటికి 50 మందికి పైగా కాల్స్ చేసి నాతో మాట్లాడారు. మేబీ ఇలాగే నేను కంటిన్యూ చేస్తే ఇంకొక 100 మంది మాట్లాడతారు. ఇప్పటికి 500 మందికి పైగా కామెంట్స్ చేశారు, 1000 మంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ thousands of people are voting there. So it is not just something ఏదో సింపుల్ విషయం కాదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. పీపుల్ ఆర్ బోదరింగ్ అబౌట్ సంథింగ్. అది న్యూసే ఖచ్చితంగా. వాళ్ళ డబ్బులు అక్కడ ఉన్నాయి, అది న్యూసే. 200 కోట్ల సినిమా, అది న్యూసే. ఇంకొక విషయం, హిందూ ధర్మం మీద సినిమా తీశారు కాబట్టి ఇప్పుడు దాని మీద కుట్రలు జరుగుతున్నాయి అని చాలా మంది అంటున్నారు. ఈజ్ దట్ ఎ స్మాల్ థింగ్? ఇవన్నీ మేము అనలైజ్ చేయాలి. వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దేర్. నిజంగా ఇంతకుముందు ఒక అభిమాని చెప్పినట్లుగా ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక సమస్యకి ఇప్పుడు ఈ సినిమానే ఎందుకు ఆపారు అనే దాని విషయాన్ని మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆర్టీవీ ఈజ్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ దట్. వీఆర్ ట్రైయింగ్ టు అనలైజ్ ఎంతెంత బాధపడుతున్నారు అభిమానులకు చెప్పండి. బాలకృష్ణ అభిమానుల బాధ మీకు కనిపించకపోతే, మీకు అది బాధలాగా అనిపించకపోతే జస్ట్ ట్రై టు టాక్ విత్ దెమ్. అంత ఈజీగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంతమంది బాధని అంతమంది ఎఫర్ట్ ని మాకు ఉన్నాయి సార్ బాధలు. మా బాధలు చెప్పండి. అందరికీ ఉంటాయి బాధలు అందరికీ ఉంటాయి. మీ బాధలు మీకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. అలాగని వాళ్ళ అభిమానాన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. వి రెస్పెక్ట్ దేర్ వాళ్ళ అభిమానం కానీ వాళ్ళ ఎఫర్ట్ కానీ ఇదంతా కూడా రెస్పెక్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా, ఈ గందరగోళానంతా రెస్పెక్ట్ చేయాలి. ఏమైందో కనుక్కొని చెప్పాలి. ఎనీవే రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విక్రమ్. సుధాకర్ ఉన్నారు మరో కాలర్ విజయవాడ నుంచి. సుధాకర్ సుధాకర్ గారు మాట్లాడండి. సరే, ఇప్పుడు మాట్లాడారు అభిమానులు అన్న తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు 2 రోజుల నుంచి ఎంతో వెయిట్ చేస్తూ సినిమా కోసం చూస్తున్నారు. కానీ ఈ విషయంలో అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలి సార్. యాక్చువల్గా
ఇప్పుడు చూసారు కదా థియేటర్లలో వాటిల్లో వీటిల్లో ఎంతో మంది ఎంత ఇదిగా వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది సినిమా ఆగిపోతే ఎంత బాధాకరంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది ఫ్యాన్స్ కి. ఒక లైన్ లో ఒక కాలర్ మాట్లాడారు ఏంటి వాటికి ఏమైందని, కానీ వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. అవును, వాళ్ళ యొక్క అభిమానం వల్ల వాళ్ళు బాధపడుతున్నమాట వాస్తవమే. కానీ ఇటువంటి ఇంకా జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎన్నో రోజుల నుంచి యాక్చువల్ సెప్టెంబర్ 25 రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్ 5కి రిలీజ్ అవ్వాల్సింది కూడా ఆగిపోతే ఎంతో ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అవును అవును. ఇటువంటివి వాళ్ళు చూసుకోవాలి సార్. ఇప్పుడు డైరెక్టర్ గాని నిర్మాతలు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని చూసుకోవాలా. ఫ్యాన్స్ అంటేనే ఒక వాళ్ళకి లెక్కలేనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతే. ఓకే ఓకే రైట్, తప్పకుండా చూద్దాం. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, కంటిన్యూగా కాల్స్ వస్తూ ఉన్నాయి. నేను కూడా ఐ బీన్ ఆన్సరింగ్ దోస్ కాల్స్. సో కామెంట్స్ కొన్ని చదవలేకపోయాను. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏం కాల్స్ చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, వాళ్ళ కామెంట్స్ ఏంటి అనేది కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ట్రై టు టాక్ టు మీ డైరెక్ట్లీ. కామెంట్స్ చేయడం ఓకే, దానికంటే ఎక్కువగా నాతో మాట్లాడడానికి ట్రై చేయండి. లెట్స్ డిస్కస్ అండ్ సార్ట్ అవుట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. టు ద ప్రొడ్యూసర్, టు ద డైరెక్టర్, టు ద హీరో బాలకృష్ణ గారికైనా సరే. ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, బాలకృష్ణ గారి మీద ఏదో కొంతమంది రాజకీయ కక్షతో చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. లేదు, ఇది హిందూ ధర్మం ఆధారంగా వస్తున్న సినిమా, హిందూ ధర్మం గొప్పతనాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ సినిమా మీద కుట్ర జరుగుతుందని మరికొంతమంది అంటున్నారు. సో డిఫరెంట్ ఒపీనియన్స్. ఇవన్నీ కాదంటే ప్రొడ్యూసర్స్ నిర్లక్ష్యం అని కొంతమంది అంటున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం చాలా మందికి డబ్బులు రాలేదు బుక్ చేసుకున్న వాళ్ళకి, వాటి విషయంలో కూడా మేము ఖచ్చితంగా విల్ ట్రై టు షో దట్ ఆన్ స్క్రీన్. ఖచ్చితంగా మేము చూపిస్తాం, అడుగుతాం ఖచ్చితంగా ప్రజల తరపున, అభిమానుల తరపున. అండ్ అభిమానులు ఏం కోరుకుంటున్నారు, అభిమానుల బాధ ఏంటి అనేది మేము ప్రొడ్యూసర్స్కి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ దోస్ కామెంట్స్ అగైన్. షేక్ మొహమ్మద్ రఫీ కామెంట్ చేస్తున్నారు, అఖండ 2 గురించి ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టిన ఆర్టీవీ జిందాబాద్ అంటున్నారు. థ్యాంక్ యూ షేక్ మొహమ్మద్ రఫీ. యా, మరో కాలర్ ఉన్నారు. కాలర్ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను కామెంట్స్. రామాంజనేయులు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. రామాంజనేయులు సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? రిలీజ్ ఇంత రిలీజ్ ఇంత సడన్ గా ఆగిపోయినప్పుడు బాలకృష్ణ గారికి అంతమంది సపోర్ట్ ఉన్నారు కదండి. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఏం చేస్తున్నారు అసలు? వాళ్ళకి సంబంధం లేదంటారా దీని గురించి? మేబీ ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు కూడా ఏదైనా చేస్తుండొచ్చేమో. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. అవసరానికి వాడుకొని ఎలాంటప్పుడు వాడే వదిలేస్తే ఎలా ఉంటది? మాకు అభిమానులుగా బాధ కిందనే ఉంది. ఓకే వాళ్ళు ఈ విషయంలో ఏం చేస్తున్నారు? బాలకృష్ణ గారి అభిమాని కింద మాకు చాలా బాధగా ఉంది. ఓకే సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఈ సందర్భంలో? మా పార్టీలో కూడా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఏమైనా మాట్లాడితే బాగుండేది అనుకున్నా. ఇంతవరకు ఏం సైలెంట్ గా ఏం తెలియనట్టు ఊరుకుంటే అది పద్ధతి కాదేమో అని నాకు అనిపించింది, నా ఓన్ ఒపీనియన్. ఓకే లెట్స్ సీ వాళ్ళు కూడా మరి రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. మీరు అడిగిన పాయింట్ కూడా చాలా మందికి డౌట్ ఉంది. మరి రాజకీయంగా ఒక సీఎం ఉన్నారు, ఆయన వెనక ఆయన అల్లుడు ఉన్నారు, పెద్ద మంత్రి ఉన్నారు, పార్టీయే ఉంది ఆయన వెనక, పెద్ద పార్టీ అధికారంలో ఉన్నారు అందులోను. మరి వాళ్ళందరూ ఈ విషయంలో బాలకృష్ణ గారికి మద్దతుగా ఉన్నారా అని అడుగుతున్నారు ఒక అభిమాని. ఖచ్చితంగా వ్యాలిడ్ క్వశ్చన్ ఈ విషయంలో. ఇంత చిన్న అమౌంట్ మనకి ఇది పెద్ద విషయమే 28 కోట్లు అనేది. బట్ వాళ్ళకి అది చాలా చిన్న అమౌంట్ కదా. వాళ్ళకి సార్ట్అవుట్ చేయాలనుకుంటే చిటికలో పని కదా. మరి వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళందరూ ఆయనకి సపోర్ట్గా ఉన్నారా లేదా అనేది ఒక అభిమాని అడుగుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో కామెంట్ చేయండి. మరొక కాలర్ ఉన్నారు, విజయ్ ఉన్నారు పిఠాపురం నుంచి. విజయ్. హలో. యా విజయ్ మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి ఈ సినిమా గురించి మీరేం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు ఇది ఇలా సినిమా వింటున్నారండి? వినబడుతుందండి? ఏంటండి? వినబడుతుంది అన్నమాట. వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు సినిమా అన్నది అంటే మనోభావాలకు సంబంధించిన విషయం అండి. ఓకే. అంటే ఇంకో విషయం ఏంటంటే సినిమా ఫ్యాన్సే కాదు, ఒక థియేటర్ యజమానులే కాదు, ఎంతో మంది ఇబ్బంది పడతారు అలా సినిమా క్యాన్సిల్ అయితే. అంటే ఇప్పుడు అది 14 సంస్థ అన్నది చాలా పెద్ద సంస్థ. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో లేదో అన్న విషయం కూడా అది చూసుకోవాలి.